తెలియని వాళ్ళు ఎవరన్నా మీరు ఏటీఎం దగ్గర ఉన్నప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా సరే మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా సరే తెలియని వాళ్ళు ఎవరన్నా వచ్చి సడన్గా అన్నా మేము మీకు ఫోన్పే చేస్తాము మాకు క్యాష్ ఇవ్వండి లేకుంటే క్యాష్ విత్డ్రా చేసి ఇవ్వండి ఏటీఎం లేదని చెప్పి చెప్తే కనుక మీరు అసలు వాళ్ళకు రెస్పాండ్ అవ్వద్దు. తెలిసిన వాళ్ళు కూడా చెప్పినప్పటికి కూడా ఆచితూచి అసలు ఆ అమౌంట్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మన తోబుట్టువులైనా కూడా మనం తెలుసుకోవాలని చేయాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు వచ్చాయి. ఎందుకంటే సైబర్ క్రైమ్ కేసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్న ఇటువంటి సిచ్యువేషన్లో మనకు తెలిసిన వాళ్ళు మనల్ని ఇలాంటి పనులు చేయమని చెప్పి అడిగినా కూడా అమౌంట్ వేస్తాము విత్డ్రా చేసి ఇవ్వమని చెప్పి అడిగినా కూడా మనం ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే ముక్కుమొహం తెలియని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యాప్ ఏదైతే ఉంటుందో గ్యామ్లింగ్ యాప్ బెట్టింగ్ యాప్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంట్లో నుంచి మీ అకౌంట్కి మీ యూపీఐ ఐడికి విత్డ్రా అనేది కొట్టేస్తారు. అదేమో వాళ్ళు కొట్టేస్తారు, మీరేమో వాళ్ళ క్యాష్ విత్డ్రా చేసి మీరు ఇచ్చేస్తారు. వాళ్ళు చెప్పడం కూడా చెప్తారు, అన్న మీకు కావాలంటే మీరు ఒక 500 పట్టుకోండి, 1000 రూపాయలు పట్టుకోండి. వాడిదేం పోతుంది, వాడిదేం పోదు కదా, రేపు పొద్దున అకౌంట్ ఫ్రీజ్ అయ్యేది మీవి. కాబట్టి ఇట్లాంటివి ఎవరన్నా వచ్చి ముఖ పరిచయం లేని వ్యక్తులు వచ్చి మిమ్మల్ని ఇట్లా అడిగితే అస్సలు ఇవ్వకండి. మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కూడా ఎవరన్నా వచ్చి ఇట్లా చేయండి అని చెప్పి నాకు ఇవ్వండి, నాకు తెలిసిన వాళ్ళు అమౌంట్ వేస్తారు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వస్తుంది, నువ్వు కావాలంటే కొంచెం అమౌంట్ పట్టుకొని ఇవ్వు అంటే కూడా ఆచితూచి, నేను చెప్తున్నాను కదా, మీ సొంత తోబుట్టువులైనా కూడా మీ అక్క చెల్లి అన్న తమ్ముడు అమ్మ నాయన ఎవరైనా సరే ఇట్లా చెప్పినప్పుడు కూడా ఆలోచించి చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.